హలో అండి. ఈరోజు శుక్రవారం అని అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని ఈ విధంగా పెట్టి తామర పూలు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పండ్లు సమర్పించానండి. తమలపాకులో ఈ విధంగా దీపాలు పెట్టుకున్నాను. ముందుగా లక్ష్మీదేవి ముందరగా పసుపు గణపతిని అయితే చేసి పెట్టుకున్నానండి. చాలా సింపుల్గా పూజ చేశానండి. కాకపోతే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇలా 9 తమలపాకులు ఉంచి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఇలా పిండి దీపం ఒకటి పెట్టి అందులో 16 ఒత్తులు వేసి అమ్మవారికి హారతి ఇచ్చానండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. అమ్మవారికి మనస్ఫూర్తిగా ఈ విధంగా హారతిని అయితే సమర్పించాను. మన మనసులో ఉండే కోరిక అమ్మవారికి చెప్పుకొని ఈ విధంగా మనకి ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు చేసుకుంటామని మొక్కుకున్నానండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. ఇది మొదటి వారం అండి. ఇక అమ్మవారికి కలశం కూడా పెట్టుకోవచ్చండి. మన శక్తి కొద్దీ పూజ చేసుకోవచ్చు. చాలామంది 16 దీపాలు పెట్టి చేస్తున్నారు మట్టి ప్రమిదలతో. నేను ఇలా పిండి దీపం ఈ వారం ఒకటి పెట్టానండి. మళ్ళీ వచ్చే వారం 2 దీపాలు అలా పెట్టుకుందామని అనుకున్నాను. ఈ పిండి దీపాలు అయితే వాటిని నిర్మాల్యం చేయొచ్చు. అంటే ఈ దీపాలని ఆవుకి సమర్పించవచ్చు కదా, అందుకని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక దీపం నైవేద్యం యథాతథా పూజ. ఇక అష్టోత్తరం చేసుకోవాలి. సాయంత్రం చేసుకుందాం అనుకున్నాను. అష్టోత్తర శతనామావళి అమ్మవారికి అభిషేకం కూడా చేసుకుంటాను ఈవినింగ్. ఈ పూజ ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి కుదరని వాళ్ళు. అంటే మనం ఇంకా ఉపవాసం అంతవరకు ఉండలేం కదా అనేసి నేను మార్నింగే చేసుకున్నాను. ఇదండి ఈరోజు జరుపుకున్న అమ్మవారికి పూజ. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.